నిన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు ప్రజల యొక్క కష్టాలు అని పబ్లిక్ హియరింగ్లో ఉండగా జన్ సున్వయ్ అనే కార్యక్రమంలో ఆవిడ ప్రజల యొక్క కష్టాలు వాళ్ళ కంప్లైంట్స్ స్వీకరిస్తున్న టైంలో ఒక అగంతకుడు రాజు సకారియా అనే వ్యక్తి ఆవిడ దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ డాక్యుమెంట్ చూపిస్తున్న రూపంలో ఆవిడ దగ్గరికి వచ్చి దగ్గర దాకా వచ్చి ఆవిడని చెంపదెబ్బ కొట్టి ఆవిడ పుష్ చేశాడనమాట. ఢిల్లీ సీఎం పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి దేశ రాజధానిలో? అంతేకాదు రీసెంట్గా ఢిల్లీలో ఇంకో ఎపిసోడ్ కూడా జరిగింది. ఢిల్లీలో చాణక్యపురి చాలా ఎంబసీస్ అన్నీ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఎంపీస్ వాకింగ్ చేస్తున్నారనమాట. ఒక లేడీ ఎంపీ, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్, ఆవిడ మార్నింగ్ వాక్ చేస్తుంటే ఆవిడ చైన్ కోటేసుకు వెళ్ళిపోయాడు ఎవరు అగంతకుడు అనమాట. ఢిల్లీలో ఎంపీలు చీఫ్ మినిస్టర్స్కే సెక్యూరిటీ సరిగ్గా లేదు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో చాలా ప్రాంతాల్లో ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయిందనమాట. ఎవరైతే ఈ అగంతకుడు రేఖా గుప్తా గారిని స్లాప్ చేశాడో అతనికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని, అతను డాగ్ లవర్ అని రీసెంట్గా సుప్రీంకోర్టు ఢిల్లీలోని స్ట్రే డాగ్స్ అన్నీ కూడా మొత్తాన్ని ఖాళీ చేయించి వాటిని షెల్టర్ హోమ్స్లో పెట్టమని ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన చాలా అప్సెట్ అయ్యారని, రేఖా గుప్తా గారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని సపోర్ట్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారని చెప్పి ఆయన తల్లి చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకి పబ్లిక్ పాలసీ మీద కోపం వస్తే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని వెళ్ళి కొట్టడం ఎంతవరకు ధర్మం? అంతేకాదు ఢిల్లీ సీఎం అంత రీచబుల్గా ఉండి ప్రజల కోసం చేసినప్పుడు ఆవిడ వెళ్ళి కొట్టడం అనేది ఎంత అన్యాయం. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఢిల్లీ పోలీస్ ల్యాబ్స్ కాదా? అయితే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఢిల్లీ పోలీస్ అనేది ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఢిల్లీ పోలీస్ కమిషన్ కూడా మార్చేశారు. అయినా కానీ ఇంత పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్, అదే అగంతకుడు వేరే వస్తువు ఆయుధం తీసుకొచ్చి ఆవిడపైన అటాక్ చేస్తే పరిస్థితి ఎలా ఉండేది? సో ఢిల్లీ లాంటి ప్లేస్లో, నేషనల్ క్యాపిటల్లో సీఎం స్థాయి వ్యక్తికే దిక్కు లేకపోతే దేశంలో సామాన్యుడికి దిక్కు ఎక్కడని చెప్పి చాలా మంది చర్చించుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా ఒక అగంతకుడు స్లాప్ చేశాడు.